హలో ఎవ్రీవన్, అందరికి నమస్తే. చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం వాయిస్ ఓవర్ ఇస్తున్నాం. ఈ రోజు అయితే పొద్దున్నే లేచిన, అది కూడా మా అక్క కండిషన్ పెడితేనే లేచిన. పొద్దున్నే లేవకుంటే నీ మీద వాటర్ పోసినా లేపుతా అని చెప్పేసింది. అందుకే ఎప్పుడు లేని పొద్దున్న లేని లేచి మంచిగా ఫ్రెష్ అయినా. సో మా అక్క అయితే వరలక్ష్మి వ్రతం అయితే పూజ చేస్తుంది. పూజకు సంబంధించిన సామాన్లను కూడా దేవుని దగ్గర పెట్టేసింది. దాంతో పాటు నైవేద్యం కూడా పొద్దున్నే ప్రిపేర్ చేసింది. ఈ వరలక్ష్మి వ్రతం ఎందుకు చేస్తారంటే భర్త బాగుండాలని చెప్పి చేస్తారంట. నేనైతే ఫస్ట్ టైం అయితే చూస్తున్నా. నాకు కూడా అనిపించింది నన్ను చేసుకునే ఆమె కూడా ఇవన్నీ పూజలు చేస్తుందా అని చెప్పి. అలాగే పూజ చేసిన తర్వాత వ్రతకథ అనే పుస్తకం కూడా చదివింది. ఎర్లీ మార్నింగ్ లేచి ఇవన్నీ ప్రిపేర్ చేయడం కూడా చాలా గ్రేట్ కదా. నేను కూడా ఈ గ్యాప్ లో మమ అయితే అనుకున్నా. ఆ తర్వాత మా అక్క పొద్దున్న లేచి ఇవన్నీ చేసిందని చెప్పి షాక్ అయినా. నైవేద్యానికి పులిహోర బెల్లం అన్నం అయితే చేసింది. అలా మా అక్క చేసిన అన్ని ఐటమ్స్ అయితే తీసుకొని మంచిగా అయితే తినేసిన. తిన్న తర్వాత మంచి ఒక నాప్ అయితే వేసిన. నేను ఈవినింగ్ లేచేసరికి మళ్ళీ మా అక్క పూజ అయితే స్టార్ట్ చేసింది. ఈసారి పూజకు మోన కూడా ఆడైంది. అంతలోనే కాలనీలో ఉన్న వాళ్ళందరూ వచ్చారు. వచ్చిన వాళ్ళందరూ కూడా అమ్మవారితో సమానం అంట. నాకు కూడా మాకు ఇప్పుడే చెప్పింది. వచ్చిన వాళ్ళందరికీ వాయనం ఇచ్చి వాళ్ళ బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంది. నేనైతే షాక్ అయినా, మా అక్క వాళ్ళ కాలేందుకు మొక్కుతుందని చెప్పి. వచ్చిన వాళ్ళందరూ అమ్మవారితో సమానం కదా, బహుశా అందుకే ఏమో. ఆ తర్వాత ఫైనల్ గా మా బావ దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకుంది. నేనైతే ఫస్ట్ టైం ఈ వరలక్ష్మి వ్రతం చూడడం. మీరు ఎవరైనా చూసింటే కామెంట్ చేయండి. ఏమంటున్నా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, టేక్ కేర్, బై బాయ్.